వానరాయే రెక్కలు ఇప్పి సీతాకోక పువ్వుకి తొందరగుండే తేనెల భారం పెరిగాక గుట్టుగా సప్పుడు సైకా గుట్టుగా సప్పుడు సైకా దాక్కుని పోకే వానా సింక మట్టిలో ఒంటిగా ఉండే సిన్నారి మొలక తన చంత ఓ క్షణమైనా నడకే సంబరంగా గడికో సందడేగా బ్రతుకే పండగేగా కొడిగట్టని దివ్వెనుగా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియాలో అమ్ముకుచ్చి. లాస్ట్ వీడియోలో మనం సిడ్నీ సిబిడి, ఒపేరా హౌస్, హార్బర్ బీచ్ ఇవన్నీ చూసేసాం కదా. ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెంటనే వెళ్ళి చూసేయండి. అండ్ ఇంకా కొత్త కొత్త వీడియోస్తో మేము ముందుకు రావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే గంట సింబల్ కొట్టేయండి, మన వీడియోస్ వెంటనే వచ్చేస్తాయి మీ దగ్గరికి. ఇది డే 2 ఇన్ సిడ్నీ. మేమైతే హోటల్ వేకేట్ చేసి క్యాన్బెరాకి స్టార్ట్ అయిపోయాము. సరే వెళ్లే దారిలోనే బోండీ బీచ్ అని ఉంటుంది, సిడ్నీ సిబిడికి కొంచెం ఆనుకొని, లైక్ ఇది సిడ్నీలోనే అనుకోండి. సో ఆ బీచ్ని విజిట్ చేద్దామని వచ్చేసాము, బికాజ్ ఇది ఆన్ ద వేలోనే ఉంది కదా, మిస్ చేయడం ఎందుకు అని వచ్చాము. చాలా అంటే చాలా బాగుంది బీచ్ కూడా. సో కార్ పార్క్ చేసి నేను వీడియో తీస్తున్నాను. పైనుంచే చాలా బాగుంది వ్యూ. కిందికి దిగుదాం అనేసి నేను ట్రై చేశాను, కానీ అప్పుడే చిన్న చిన్నగా వర్షం స్టార్ట్ అయింది లైట్గా. అండ్ గాలి అయితే గట్టిగా వస్తుందండి. ఈ గాల్లో దిగితే మళ్ళీ తడిసిపోయి మేము జర్నీ అంతా పాడైపోతుంది అనేసి మేము కిందికి దిగకుండా ఒక 1-2 మినిట్స్ అక్కడ టైం స్పెండ్ చేసి వచ్చాను నేను. ఇంతగా చల్లగా ఉంది, ఫుల్ గాలి వస్తుంది. వీళ్ళు చూడండి జాగింగ్కి వచ్చారు. నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ వీళ్ళంతా మిట్ట మధ్యాహ్నం ఎండ కొడుతున్నప్పుడు, ఫుల్గా గాలి వస్తున్నప్పుడు, నైట్ టైం, ఇలా ఏ టైం పడితే ఆ టైం మనం జాగింగ్ చేస్తారు. ఓకే నైట్ టైం మనము చేస్తాము, బట్ గాలి వస్తున్నప్పుడు, వర్షం వస్తున్నప్పుడు అసలు రెయిన్ కోట్లు వేసుకొని మరీ జాగింగ్ చేస్తారు. నాకు భలే కామెడీగా అనిపించింది ఇక్కడ వాళ్ళని. మేమైతే స్టార్ట్ అయిపోయాము, బికాజ్ మాకు ఈ జాగింగ్లు ఇలాంటివన్నీ సెట్ అవ్వవు, జర్నీ చేయాలి మేము కొంచెం అనేసి స్టార్ట్ అయ్యాము. బాగుంది మంచిగా, పక్కనే అన్ని రిసార్ట్స్, హోటల్స్ అన్నీ ఉన్నాయి. బీచ్కి ఆపోజిట్లోనే పక్కనే బీచ్, వెదరు అంతా చాలా బాగుంది అక్కడ. సో మేము క్యాన్బెరాకి స్టార్ట్ అవుతున్నా అని చెప్పాను కదా, అంతకంటే ముందు మేము ఇంకొక వేరే ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అది సిడ్నీ నుంచి 3 hours ఆఫ్ జర్నీ ఉంటుంది. ఆన్ ద వే టు క్యాన్బెరాలోనే మధ్యలో చిన్న డైవర్షన్ తీసుకొని వెళ్తాం ఆ ప్లేస్కి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో దానికి మేము వెళ్ళిన డ్రైవ్, లైక్ మొత్తం ఫారెస్ట్ నుంచే ఉంది ఆ వే మొత్తము, రోడ్ డ్రైవ్ ఎంత బాగుందంటే మీరే చూసేయండి. ఎలా ఉంది మన రైడ్? అద్దరిపోలే. ఎంతైనా గ్రూప్ ఆఫ్ పీపుల్తో మంచిగా లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు అండ్ ఇలాంటి పాటలు పెట్టుకుంటే ఆ మజానే వేరు. నార్మల్గా నాకు పొలిటికల్ పార్టీస్, ఎలక్షన్స్ ఇవంటే పెద్ద ఇంట్రెస్ట్గా ఉండదు, బట్ ఎలక్షన్స్ ముందు వచ్చే సాంగ్స్ ఉంటాయి చూడండి, వేరే లెవెల్. అసలు మంచి మంచి సాంగ్స్ పాడతారు. అసలు ఇలాంటి సాంగ్స్ మూవీస్లో కూడా దొరకవు, ఎంత బీట్ ఉంటుంది.
మీలో ఎంత మందికి ఇలా ఎలక్షన్ సాంగ్స్ పెట్టుకొని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం ఇష్టమో నాకు కింద కామెంట్ చేయండి. సో మేము చూడడానికి వచ్చిన ప్లేస్ ఏంటంటే జార్విస్ బే. ఇది ఏరియా పేరు జార్విస్ బే. ఇక్కడ ఒక మంచి బీచ్ ఉంటుంది, అక్కడ క్రూజ్ ఉంటుంది, మనని 1.5 అవర్ వరకు ఆ షిప్ లో ఆ సముద్రంలో తిప్పుతుంది అండ్ డాల్ఫిన్స్ చూపిస్తుంది. ఇలా ఇన్ని యాక్టివిటీస్ ఉన్నాయి అంటే సరే వెళ్దాం అనుకున్నాము. బట్ కిందికి దిగాక మాకు తెలిసింది ఏంటంటే ఆ బీచ్ ఇంకొక 5 కిలోమీటర్స్ ముందు ఉంటుంది, ఇది మేము ఇంకో బీచ్ దగ్గర ఆగాము అనేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ప్రీ బుకింగ్ చేసుకోవాలంట, ఆ క్రూజ్ లోకి వెళ్ళాలంటే 1 డే ముందే ప్రీ బుకింగ్ చేసుకోవాలి. బట్ మేము చేసుకోలేదు. ఫోన్ చేసి కూడా మేము రిక్వెస్ట్ చేసుకున్నాం, మేము కొంచెం ఎక్స్ట్రా అయినా పే చేస్తాము వస్తాము అంటే లేదండి ప్రీ బుకింగ్ కంపల్సరీ అన్నారు. అలా డిసప్పాయింట్ అయిన నేను కొంచెం సరే ఈ బీచ్ అన్నా చూసి ఎంజాయ్ చేద్దామని కొంచెం ముందుకెళ్ళాను. బట్ వన్స్ ఈ బీచ్ చూసాక నా డిసప్పాయింట్మెంట్ మొత్తం హుష్ ఫటాక్ అయిపోయింది. అంత బాగుంది బీచ్, అసలు ఎంత కలర్ఫుల్ గా ఉంది, ఆ వ్యూ ఆ వెదర్ అద్దరిపోయిందండి. సో ఇది వచ్చేసి మొత్తం వైట్ శాండ్ బీచ్ అన్నమాట. వాటర్ ఎంత క్లియర్ గా ఉన్నాయంటే ఇవి మంచినీళ్ళ సముద్రం నీళ్ళ అని అర్థం కాక మేము టేస్ట్ కూడా చేసాము, చాలా ఉప్పగా తగిలాయి. అంత బాగున్నాయి, ఆ వాటర్ చూస్తుంటే తాగేయాలంత అనిపించింది నాకు, అందుకే టేస్ట్ చేసాము. సో ఈ బీచ్ వచ్చేసరికి మురేస్ బీచ్ అంటారు, ఇది జార్విస్ బే అనే ఏరియాలో ఉంటుంది. సో ఎవరైనా సరే ఇన్ కేస్ సిడ్నీ రోడ్ ట్రిప్ వేస్తే రిటర్న్ టు క్యాన్బెరా విజిట్ చేయండి, దగ్గరలోనే ఇంకొక స్టేట్ కూడా కవర్ అవుతుంది. అండ్ అంతకంటే ముందు ఈ ప్లేస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. మీరు ఆ రైడ్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే మీ లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది, అంత బాగుంటుంది ఆ డ్రైవ్ కానీ ఈ సీ కానీ. మీరే చూడండి ఎంత బాగుందో అసలు. మా హస్బెండ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడి నుంచి వ్యూ చూస్తున్నారు, నేను చిన్నగా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ చూసారా మంచిగా ఎవరు ప్రైవేట్ బోట్ వాళ్ళు తెచ్చుకొని ప్రశాంతంగా రైడ్కి వెళ్తున్నారు. ఇక్కడ చాలా మందికి ప్రైవేట్ బోట్స్ ఉంటాయి, బికాజ్ అందరు కోస్టల్ ఏరియాస్లోనే ఉంటారు కాబట్టి. నాకు వాళ్ళని చూడగానే అనిపించింది నాకు ఒక రైడ్ ఇస్తారా ప్లీజ్ అని, బికాజ్ అంత నచ్చింది నాకు ఆ బీచ్. బట్ తెలిసిందే కదా నాకున్న మొహమాటానికి నేను అంతగానం అడిగేదాన్ని కాదు. బట్ ఇట్స్ ఓకే, కనీసం వ్యూనన్నా ఎంజాయ్ చేద్దామని పైకి వచ్చేసాను. సో ఈ వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో నేను అండర్ వాటర్లో చూపిస్తాను చూడండి, ఎంత పర్ఫెక్ట్గా ప్యూర్గా ఉన్నాయో, క్లీన్గా కనిపిస్తుంది అసలు. ఆ శాండ్ మీద కూడా ఎంత క్లియర్గా ఉన్నాయి కదా వాటర్. దీనికోసం మేము పెద్ద స్టంటే చేసాము ఈ షాట్ తీయడం కోసము. బట్ ఐఎమ్ సో హ్యాపీ, చాలా క్లియర్గా చాలా బాగా వచ్చింది షాట్. ఇక్కడైతే ఆ పాప వాళ్ళ ఫాదర్ మంచిగా తనతో టైం స్పెండ్ చేస్తున్నాడు అండ్ చాలా మంది రిలాక్స్ అవుతున్నారు. అండ్ నేను కూడా బీచ్లో ఆడుకోవడానికి వెళ్ళిపోయాను. నేను ఎంతసేపు వాటర్లో ఆడుకున్నానంటే నన్ను నేను మర్చిపోయి చిన్నపిల్లని అయిపోయాను, ఫుల్గా ఆడేసుకున్నాను. బికాస్ నా లైఫ్లో బీచ్ అనేది చాలా స్పెషల్. చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూద్దాం అనుకున్నా అస్సలు కుదరలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఆస్ట్రేలియా వచ్చాక ఫస్ట్ టైం నన్ను మా హస్బెండ్ నా బర్త్డే రోజు బీచ్కి తీసుకెళ్ళాడు. ఆ రోజు నాలో ఉన్న హ్యాపీనెస్ వేరే లెవెల్ అసలు. బట్ ఆ రోజు నేను ఎక్కువ ఆడుకోలేకపోయాను వెదర్ కండిషన్స్ వల్ల. ఈ రోజు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు, ఎలాంటి వెదర్ కండిషన్స్ లేవు, ఫుల్గా ఆడేసుకున్నాము. కాసేపు నేను మా హస్బెండ్ అలా బీచ్కి ఎదురుగా కూర్చొని ప్రశాంతంగా మా టెన్షన్స్ అన్నీ బీచ్కి ఇచ్చేసాము. సముద్రం చాలా పెద్దదండి, మీకున్న టెన్షన్స్ అన్నీ దానికి ఇచ్చేసేయండి, అది దాని లోపల దాచుకొని దాని దగ్గర ఉన్న పాజిటివిటీ ఎనర్జీని మనకి అలల రూపంలో పంపిస్తుంది. అందుకే మనం అలలు చూసినప్పుడల్లా హ్యాపీగా ఫీల్ అవుతాము, చాలా పాజిటివ్గా ఫీల్ అవుతాము. అలా వదలలేక నేను ఆ బీచ్ని వదిలేసి వచ్చేసాను. బట్ లైఫ్ లాంగ్ నాకు ఆ మెమరీస్ ఉంటాయి. మేమైతే ఇప్పుడు క్యాన్బెరాకి స్టార్ట్ అయిపోయాము. ఇది కూడా 3 hours ఆఫ్ జర్నీ. ఇదైతే ఒక విలేజ్, చిన్న పల్లెటూరు లాంటిది ఆస్ట్రేలియాలో. హార్డ్లీ ఒక 20 houses ఉన్నాయేమో. మొత్తం
మొత్తం అడవిలో మధ్యలో ఎక్కడో చిన్న విలేజ్ తగిలింది మాకు. అండ్ ఆఫ్టర్ దట్ ఒక 2 hours జర్నీ తర్వాత మేమైతే క్యాన్బెరాకి ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, నాకు ఇక్కడ ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది. నేను జూమ్ చేసి పెడుతున్నాను చూడండి. చాలా చిన్నది, అసలు అది ఎయిర్పోర్ట్ అంటే నాకు నవ్వు వచ్చింది. ఒక రేకుల షెడ్లా ఉంది, బట్ అది ఎయిర్పోర్ట్. అది కూడా క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆస్ట్రేలియాకి. ఎందుకు అంత చిన్నగా ఉంది అంటే ఇదంతా కూడా ఒక ప్లాన్డ్ సిటీ అంట అండి. నార్మల్గా ప్లెయిన్గా ఉన్న ఏరియాని తీసుకొని వాళ్ళు ఒక సిటీని కన్స్ట్రక్ట్ చేశారు, ప్లాన్ చేసి కట్టారనమాట. కొత్తగా రీబిల్డ్ చేశారు మొత్తం ఒక సిటీనే. ఇప్పుడైతే మేము హోటల్ని రీచ్ అయిపోయాము చెక్ ఇన్ చేయడానికి. మేము తీసుకున్నది ఎంత దగ్గరగా ఉంటుందంటే ఇది మొత్తం ఒక అఫీషియల్ ఏరియా అనమాట. ఇక్కడ అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి. అంత సిటీలో మాకు ఇంత చీప్ అండ్ బెస్ట్లో దొరికిందని మేము అనుకోలేదు. మేము దిగింది అయితే ఫారెస్ట్ అపార్ట్మెంట్ అండ్ హోటల్స్. చాలా బాగుంది. మాకు 2 rooms కి కలిపి కూడా ఒక $220 ఎంతో పడింది. చాలా చీప్ అండ్ బెస్ట్ అనిపించింది నాకు. సిడ్నీలో ఉన్న రూమ్ కంటే ఇది చాలా బాగుంది. నేను ఇప్పుడు మీకు రూమ్ టూర్ కూడా చూపిస్తాను చూడండి. మా రూమ్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. అండ్ మా రూమ్ కూడా మొత్తం కబోర్డ్స్ తోటి మంచిగా మాకు బ్లాంకెట్స్ ఇచ్చారు. రూమ్ బెడ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ అక్కడ లైట్స్ అవంతా కూడా ఆటోమేటిక్ సిస్టమ్. మనం ఫింగర్ ప్రింట్ ఇలా పెడితే చాలు అవే ఆన్ అయిపోతున్నాయి. అండ్ మాకు అక్కడ టెలిఫోన్ ఇచ్చారు, నార్మల్గా వైఫై, అన్ని కంఫర్టబుల్గా, సీటింగ్ అని అంతా బాగుంది. అండ్ కిందనే రెస్టారెంట్ అండ్ బార్ ఉంది. ఇన్ కేస్ ఫుడ్ కావాలంటే మళ్ళీ మనం బయటకు వెళ్లకుండా ఇక్కడే ఆర్డర్ చేసుకోవచ్చు. దాని మెనూ కూడా ఇక్కడే రూమ్లలో పెట్టారు. నాకు మంచిగా అనిపించింది ఫెసిలిటీ. అండ్ మనం కాల్ చేస్తే రూమ్కే ఫుడ్ కూడా తీసుకొస్తామని చెప్పారు. బట్ మేమైతే ఫుడ్ ఇక్కడ తినలేదు, బికాస్ కొంచెం CBD ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది, బయటకు వెళ్ళి తిందాంలే అనేసి మేము ఇక్కడ తినలేదు. బట్ చాలా బాగుంది. మినీ ఫ్రిడ్జ్, కెటిల్ అన్నీ ఇచ్చారు. అండ్ ఎస్పెషల్లీ వాష్రూమ్ అండ్ షవర్ చాలా బాగుండే. ఇంకోటి ఏంటంటే మేము సిడ్నీలో వెళ్ళినప్పుడు ఆ రూమ్ లో మాకు ఎలాంటి ఐరన్ బాక్స్ కానీ ఐరన్ చేసుకోనికి ఎలాంటి టేబుల్ కానీ ప్రొవైడ్ చేయలేదు. బట్ వీళ్ళు ఐరన్ బాక్స్ అది చేసుకోనికి టేబుల్ కూడా వీళ్ళే అరేంజ్ చేశారు. ఇది ఇంకా హైలైట్ అనిపించింది నాకు. అండ్ వాష్రూమ్ కూడా చాలా క్లీన్గా ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ చెక్ చేసుకునేది వాష్రూమే, బికాజ్ వాష్రూమ్ క్లీన్గా ఉండకపోతే అస్సలు ఉండాలనిపించదు. బట్ ఇక్కడైతే షవర్, వాష్రూమ్ అంతా క్లీన్గా మెయింటైన్ చేశారు. చాలా హైజీనిక్గా ఉంది. అండ్ ఇది ఉండడం కూడా సెంటర్లో ఉందన్నమాట. ఇక్కడ నుంచి మీరు ఏది చూడాలనుకున్నా వితిన్ 2 to 3 kilometers రేడియస్లో అన్ని కవర్ అయిపోతాయి. అసెంబ్లీ కానీ, వార్ మెమోరియల్, ఆర్ట్ గ్యాలరీ ఇవన్నీ చూసేయచ్చు. సో మీకు డిస్టెన్స్ కూడా మంచిగా కవర్ అయిపోద్దని నా ఫీలింగ్. సో ఇప్పుడైతే మేము ఒక లుకౌట్ పాయింట్కి వచ్చాము. ఈ మౌంటైన్ ఎక్కి చూస్తే ఏంటంటే కింద సిటీ మొత్తం కనిపించేస్తుంది. ఎంతైనా చిన్న సిటీ కదా, మొత్తం కనిపించేస్తుంది అంటే వచ్చేసాము. ఇప్పుడైతే మేము టాప్ పాయింట్కి ఎక్కుతున్నాము. అక్కడ నుంచి వ్యూ పాయింట్ లాగా చూడడానికి ఒక సెటప్ లాగా చేశారు. ఇక్కడ నుంచి చూస్తే మీరు ఆ వే ఉంది కదా, ఇప్పుడు నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ వేకి ఆపోజిట్ లో ఉన్నదేమో అసెంబ్లీ. ఆ వేకి ముందు ఇక్కడ బిల్డింగ్ లాగా కనిపిస్తుందా చిన్నది, అదేంటంటే వార్ మెమోరియల్. ఇవన్నీ నేను రేపు మీకు ఎక్స్ప్లోర్ చేసి స్పెషల్ గా వీడియో చూపిస్తాను. ఇదే వీళ్ళ క్యాపిటల్ యొక్క ప్లాన్. ఈ ప్లాన్ ప్రకారమే ఈ సిటీని మొత్తం కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో ఇక్కడ కనిపించేది చూడండి, ఇది మాత్రం CBD ఇక్కడ ఉంది. అండ్ అఫీషియల్ ఏరియా పార్లమెంట్ అక్కడ ఉంది. దానికి మధ్యలో ఒక డిస్టెన్స్ ఒక 2 to 3 kilometers ఉంటుంది అంతే. ఇప్పుడైతే మనం వచ్చేసాం ఆస్ట్రేలియా యొక్క రాజధాని క్యాన్బెరా, దాని యొక్క CBD ఇది. నేను అనుకున్నాను CBD అంటే చాలా రష్ ఉంటుంది కదా, నార్మల్గా మన ఇండియాకి ఢిల్లీ కదా క్యాపిటల్, ఢిల్లీలో ఎంత రష్ ఉంటుంది అలా పెద్దగా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. బట్ ఇది అంతా చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది. ఎక్కువ రష్ లేదు, క్రౌడ్ లేదు, చాలా పీస్ఫుల్గా అనిపించింది. మేబీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల అండ్ పీపుల్ ఎక్కువ ఇక్కడికి మైగ్రేట్ అవ్వలేదేమో. ఇంకా మేమైతే ఇంకొంచెం వాక్ చేస్తున్నాము CBD లోపలనే, ఇంకేమైనా ఎక్స్ప్లోర్ చేసేవి ఉన్నాయా అనేసి. మాకైతే క్రౌడ్ అయితే ఎక్కువ లేదు, చాలా పీస్ఫుల్గా ఉంది. ఫ్రాంక్గా చెప్పాలంటే కొన్ని మూవీస్లో కానీ డ్రామాస్లో కానీ కొన్ని ఫ్యాంటసీ సిటీస్ లాగా చూపిస్తారు కదా, ఎక్కువ క్రౌడ్ ఉండదు, అలాంటి తక్కువ ఉండదు, పీస్ఫుల్గా క్యూట్గా అనిపిస్తుంది ఏదైనా. అంత బాగుంది ఇది కూడా. సో కొంచెం ముందుకు వచ్చాక చాలా క్రౌడెడ్గా ఒక రెస్టారెంట్ కనిపించింది. అండ్ అది కూడా ఇండియన్ నేమ్తో కనిపించింది. సో మేమేదో అది ఇండియన్ రెస్టారెంట్ ఏమో, సరే టేస్ట్ చేద్దాము అన్నట్టుగా లోపలికి వచ్చాము. బట్ లోపలికి వచ్చాక తెలిసింది ఏంటంటే అదొక ఐస్ క్రీమ్ షాప్. ఐస్ క్రీమ్ షాప్లో ఇంత క్రౌడ్ ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు మనము టేస్ట్ చేయాల్సిందే, దట్టు ఐస్ క్రీమ్ని ఎలా వదిలిపెడతామనేసి లైన్లో వెయిట్ చేసి మంచి ఫ్లేవర్స్ అన్నీ టేస్ట్ చేసి ఫైనల్లీ ఒకటి తీసుకున్నాను. ఏ మాట కా మాట, ఐస్ క్రీమ్ మాత్రం చాలా బాగుంది.
సో ఇవాళ మా డే ఇలా స్వీట్ మెమరీస్తో స్వీట్తో ఎండ్ అయింది. రేపు మేము క్యాన్బెరాలో చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అప్పటి వరకు మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.